అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు, అలాగే 50 సంవత్సరాల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ఒక తీపి కబుర్ను అయితే అందించిందండి కూటమి ప్రభుత్వం. ఈ 50 సంవత్సరాల పెన్షన్కు, అలాగే 25 కేటగిరీల్లోని పెన్షన్లన్నింటికీ అప్లై చేసుకోవడానికి సమయం అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది. అతి త్వరలో ఈ 50 సంవత్సరాల పెన్షన్ మరియు 25 కేటగిరీల పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందండి. ప్రస్తుతానికైతే స్పౌస్ పెన్షన్ల కోసం అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతోంది. ఇక ఎప్పటి నుంచి ఈ పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చు, ఎవరెవరు దీనికి అర్హులు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మన కూటమి ప్రభుత్వం 50 సంవత్సరాల పెన్షన్ను తీసుకొని వచ్చింది తెర మీదికి. మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. 50 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తాము అని చెప్పేసి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. చెప్పినట్టుగానే ఇప్పుడు ఈ పథకానికి శ్రీకారం అయితే చుట్టింది. కూటమి ప్రభుత్వం అతి త్వరలో 50 సంవత్సరాల పెన్షన్కు మరియు 25 కేటగిరీల పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టనుందండి. ఇప్పటికే మనకు 27,719 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఈ నిధులను, ఈ డబ్బులు వచ్చేసి మనకు ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోసం మాత్రమే కేటాయించడం జరిగింది. కాబట్టి పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ఇప్పటి నుంచి ఈ పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించింది. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తోంది. ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టలేదు. కేవలం స్పౌస్ పెన్షన్లకు మాత్రమే అప్లికేషన్లు స్వీకరణ అయితే చేపట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ 50 సంవత్సరాల పెన్షన్కు మరియు 25 కేటగిరీల పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ చేపట్టాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. ఇక ప్రభుత్వం వచ్చేసి ఈ స్పౌస్ పెన్షన్లకు అప్లికేషన్లు ఆల్రెడీ తీసుకుంటోందండి. ఇక 50 సంవత్సరాల పెన్షన్ విషయానికి వస్తే 50 సంవత్సరాల పెన్షన్కు తీసుకోవడానికి కోసం అర్హతలు ఏంటి, అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, మనం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు, ఇలాంటి పూర్తి వివరాలను మనం చూసేద్దాము. మొదటగా అర్హతలు చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి, అలాగే 50 సంవత్సరాలు నిండి ఉండాలి. స్త్రీ పురుషులు ఎవరైనా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చండి. అలాగే ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉండాలి. ఇక తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ రేషన్ కార్డును ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో ఏదో ఒక వర్గానికి చెంది ఉండాలి. ఓసీలకు మాత్రం ఈ 50 సంవత్సరాల పెన్షన్కు అప్లికేషన్లు తీసుకోవడం లేదండి. కేవలం ఈ వర్గానికి చెందిన వాళ్ళకు మాత్రమే పెన్షన్లకు అప్లికేషన్లు అయితే తీసుకుంటున్నారు. ఇక కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఆధార్ కార్డ్ ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుందండి. అలాగే తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ అప్డేట్ హిస్టరీని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒక వ్యాలిడ్ ఫోన్ నంబర్ అయితే కలిగి ఉండాల్సి ఉంటుంది. ఇవన్నీ ఉన్నట్టయితే 50 సంవత్సరాల పెన్షన్కు అప్లై అయితే చేసుకోవచ్చండి. ఈ 50 సంవత్సరాల పెన్షన్కు ఎప్పటి నుంచి అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతోంది అంటే ఏప్రిల్ నెల చివరి వారం నుంచి ఈ అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందండి. ఇక పెన్షన్లకు సంబంధించి 25 కేటగిరీలు ఉన్నాయి. 25 కేటగిరీల పెన్షన్లకు కూడా ఇది 50 సంవత్సరాల పెన్షన్తో పాటు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. ఈ పెన్షన్లు వచ్చేసి ముఖ్యమైనవి ఏంటి అంటే వితంతు పెన్షన్లు, అలాగే చేతి వృత్తుల వారి పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, ఒంటరి మహిళా పెన్షన్లు, ఇలా 25 కేటగిరీల్లో ఉన్నాయి. అలాగే దివ్యాంగ సోదరులకు సంబంధించి 6,000 రూపాయల పెన్షను మరియు 10,000 రూపాయలు, 15,000 రూపాయల పెన్షన్లకు కూడా అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందన్నమాట. ఇక పెన్షన్లకు మనం 50 సంవత్సరాల పెన్షన్లకు అర్హతలు చూసాం కదండి. అలాగే ఈ వితంతు పెన్షన్లకు వచ్చేసి అర్హతలు అన్నీ అవే ఉంటాయి. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు ఓసీలకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్ వచ్చేసి ఇంతకుముందు చెప్పిన డాక్యుమెంట్స్తో పాటుగా
భర్త చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఇక చేతి వృత్తుల వారి పెన్షన్కి సంబంధించి డాక్యుమెంట్స్ అన్నీ అవే ఉంటాయి, కానీ వారి ఐడెంటిటీ కార్డ్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ అర్హతకు సంబంధించిన ఐడెంటిటీ కార్డు ఉంటుంది కదా, డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఒంటరి మహిళా పెన్షన్కి వచ్చేసి భర్తతో విడిపోయినట్టుగా మనకు డైవర్స్ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఈ డైవర్స్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేసిన వాళ్ళకు ఒంటరి మహిళా పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి దివ్యాంగ పెన్షన్లో సదరం సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సదరం సర్టిఫికేట్లతో మనకు 40% కన్నా ఎక్కువ అంగవైకల్యం ఉన్నట్టయితే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. సదరం సర్టిఫికేట్లో మనకు 40% నుంచి 85% మధ్య ఉన్న వాళ్ళకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తారు. 85% కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకు మనకు 10,000 రూపాయలు మరియు 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. దివ్యాంగ సోదరులకు కేవలం మంచానికే పరిమితమైన వాళ్ళకు లేదా వీల్చైర్కే పరిమితమైన వాళ్ళకు, పూర్తిగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మాత్రమే 10,000 రూపాయలు 15,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతోందండి. వెరిఫికేషన్ అయితే ఆల్మోస్ట్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిందండి దివ్యాంగ సోదరులకు. ఇక అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళందరికీ 6 స్టెప్ వెరిఫికేషన్ ద్వారా వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుందండి. 6 అంచెల చెకింగ్ విధానంలో మొదటిది వచ్చేసి ఆదాయం అండి. ఆదాయం వచ్చేసి 10,000 రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండాలి, 12,000 రూపాయలు పట్టణ ప్రాంతాల్లో ఉండాలి. అంతకన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి కార్ అనేది ఉండకూడదండి. ఇంటి అవసరాల కోసం ప్రైవేట్గా కార్ ఉండకూడదు. కేవలం ట్యాక్సీకి మరియు ట్రాక్టర్కు మినహాయింపు అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు. సంవత్సరం సరాసరి తీసుకోవడం జరుగుతుంది. సరాసరిలో నెలకు 300 యూనిట్ల కన్నా తక్కువే ఉండాలి. ఇక వ్యవసాయ భూమి అండి. వ్యవసాయ భూమి 3 ఎకరాల మాగాని 7 ఎకరాల మెట్ట, అంతకన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు. కమర్షియల్ ల్యాండ్ వచ్చేసి 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు. ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండకూడదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరు ఉండకూడదు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి చివరిది, ఇంట్లో ఎవరు ఆదాయపు పన్ను అనేది కడుతూ ఉండకూడదు. ఇలా ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదండి. మొత్తం 6 స్టెప్స్ ద్వారా వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే మీకు పెన్షన్ను మే నెల నుంచే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఏప్రిల్ నెల చివరి వారం నుంచి అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందండి. పెన్షన్ల కోసం కావాల్సిన వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికీ 10 లక్షల మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయా అప్లికేషన్లు, ఎప్పుడెప్పుడు వేద్దామా అని అయితే ఉన్నారు. ఇదండి పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.